పని చేయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు. ఈ అర్ధరాత్రి ఎవరయ్యా? మీకోసం ఆత్మకూరు ఎంఆర్ఓ గారు వచ్చారు. ఓహో, శివసుబ్రహ్మణ్యమా? హలో, నేను కర్నూలు రిపోర్టర్ రవీన్ సార్. ఇక్కడ ఎంఆర్ఓ ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరయ్యా? ఏమిటి టైంలో? మిమ్మల్ని కలవడానికి ఏలూరు మెజిస్ట్రేట్ గారు వచ్చారు. మెజిస్ట్రేట్ గారా? హలో సార్, నేను వెస్ట్ గోదావరి రిపోర్టర్ కుమార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ అయింది తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ కాదయ్యా, కర్నూలు ఎంఆర్ఓ. సార్, కర్నూలు ఎంఆర్ఓ గురించి నాకు తెలియదు కానీ తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ మాత్రం ఇప్పుడే కిడ్నాప్ అయ్యాడు. 1 minute. ఊర్లలో అనుకున్నట్టుగా 1 కిడ్నాప్ ఒకే సమయంలో అది ఎలా కుదిరిందయ్యా? ఏంటయ్యా పంపించానంటావు? మనిషి రాలేదు, పెట్టే తేలేదు. సంతకం పెట్టని గొంతు మీద కూర్చున్నావు. ఏంటి పంపించావా? ఎవరు రాలేదు కదయ్యా. ఒక్క నిమిషం, ఎవరో వచ్చారు. ఏమయ్యా తెచ్చావా? పప్పు జైన్, ఐ విల్ టాక్ టు యూ లేటర్. బ్యాంక్ ఎట్లేనా? సీరియల్ నెంబర్లు ఏం లేవుగా. ఏంలే, తర్వాత ప్రాబ్లం వస్తుంది. ఇవయ్యా. హలో సార్, రాష్ట్రంలో జరిగిన దుస్సంఘటనకు భారత ప్రధాని తమ విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళకి ఎందుకనరా మీరు ఛాన్స్ ఇవ్వరు? నీలాంటి వాళ్ళేరా ఈ దేశానికి చీడ పొరుగులు. పాటకి సిఫార్సు, చదువుకి సిఫార్సు, పనికి సిఫార్సు, ఆటలకి సిఫార్సు. మావా, బావా, బంధువులని దద్దమని సెలెక్ట్ చేయడం వల్లే అన్ని శాఖలలో మనం వెనకబడిపోతాం. హలో సార్, నేను మంగళగిరి నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎంఆర్ఓ ఎవరో ఇప్పుడే కిడ్నాప్ చేశారు సార్. భాస్కర్ సార్, ప్రింటింగ్ మొత్తం ఆపండి. స్టేట్ లో ఏదో జరుగుతుంది. అసలు ఈ కిడ్నాప్లు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏమిటి? మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా అలర్ట్ గా ఉంది. ఇంకొక 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. శవాన్ని పెట్టుకుని వేడుకు చూస్తున్నారంతా. అది ఎంఆర్ఓ డెడ్ బాడీని ఇప్పుడే తెలిసింది సార్. దించండియా. ఈ ఫైల్స్ క్యాసెట్ ఉన్నాయి సార్. వీటిని వెంటనే హెడ్ క్వార్టర్స్ కు పంపించండి. ఆంధ్రప్రదేశ్లోని అవినీతి అధికారులందరికీ హెచ్చరిక. ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు ఏ పని చేయాలన్నా లంచం అడిగి ప్రజలను పీడిస్తున్నారు. ఈ జబ్బు ప్రతి డిపార్ట్మెంట్ లోని వ్యాప్తి. ఇక ముందు కూడా ప్రతి డిపార్ట్మెంట్ లోనూ అవినీతి పరులైన మొదటి 15 మందిని కిడ్నాప్ చేస్తాం. అందులో నెంబర్ 1 ని ఇలాగే చంపుతాం. డిపార్ట్మెంట్ అధికారి లంచం తీసుకున్న మా ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫోర్స్ నుంచి తప్పించుకోలేరు. 15 మెంబర్స్ ని ఒక్కడే ఎలా కిడ్నాప్ చేస్తాడయ్యా? లేదు, వాళ్ళు కూడా 15 మంది టీం అయి ఉంటారు. డెఫినెట్. తప్పు సార్, మీ లెక్క కరెక్ట్ కాదు సార్. సీరియస్ విషయం ఏంటంటే ఈ కిడ్నాప్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఇలాగే జరుగుతాయని క్యాసెట్లో చెప్పాడు. అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లోనూ అతని మనుషులున్నారు. అది కాక జిల్లా లిస్టు ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, ఖాదర్ భాష. తను కూడా లంచం తీసుకోలేదు. తన చెల్లిని ఒక హిందూకిచ్చి పెళ్లి చేశాడు. ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్టు. ఇక్కడ కూడా ప్రతి ఆఫీస్ లో లంచం తీసుకొని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు, రకరకాల మతస్థులు, ఒకరికొకరికి ఏ సంబంధము లేదు. కానీ ఎక్కడో లింక్ ఉంది. వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీస్ లో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం. ఆ వ్యక్తి ఎవరైనా
లీడర్ వీళ్ళంతా వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచగొండెతనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్. ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్వి. ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న శాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ. దండిగా లంచాలు పిండేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నా రోగ్గువి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 పురుగులే. ₹30 తీసుకుని అడ్డదారిలో టెండర్ ఫామ్ తెచ్చే అటెండర్ దగ్గర నుంచి 300 కోట్ల రూపాయల టెండర్లు పాడే కాంట్రాక్టర్ల వరకు అందరూ నేరస్తులే. ఇలా ఎందరో మామూలు నేరస్తులు జైళ్లలో ఉంటే వీళ్ళు మన మధ్యనే ఉంటూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళని ఏసీఎఫ్ విడిచిపెట్టదు. ఇంతమంది పోలీసులు ఉండి కూడా ఈ కేసు విషయంలో చిన్న క్లూ కనుక్కోలేకపోవడం ఎంత అవమానం. అంటే సార్ క్లాస్మేట్ బాలాజీ. హలో, నైస్ మీటింగ్ యూ. అదేంట్రా మన ఇద్దరం సిటీ కాలేజీలో బీఎస్సీ వరకు చదువుకున్నాం. నాకు తెలియకుండా అయితే నీ క్లాస్మేట్ ఎప్పుడయ్యాడు? ఒరే సోడా బుడ్డి, మన ఇద్దరం సిటీ కాలేజీలో డిగ్రీ చేసాం. వీడు నేను నిజాం కాలేజీలో పీజీ చేసాం. డిగ్రీ ఒక కాలేజీలో పీజీ ఒక కాలేజీలో చేయకూడదా ఏంటి? నువ్వు చెప్పు సార్, ఇది చాలా పెద్ద నెట్వర్క్ సార్. టెర్రరిస్ట్ పవర్ కాదు, నక్సలైట్ పవర్ కాదు. 90% కేసు పూర్తి చేసావు కదయ్యా. మిస్టర్ నర్సింగ్, వెంటనే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ అరెస్ట్ చేయండి. ఏంటి బాబు, మర్డర్ కేసా? ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా? లేదు. మరి ఇంకేం తప్పు చేశావు? దేశానికి మంచి బిఏఓ, ఇన్స్పెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, ట్రెషరర్ వీళ్ళందరినీ చంపారని ఒప్పుకుంటున్నారు అన్నమాట. సంబంధించినంత వరకు నేను చేసింది హత్య. నాకు సంబంధించినంత వరకు నేను చేస్తుంది వ్యవసాయం. అర్థం కాల? కలుపు తీయడం. తను చేసే నేరానికి ఒక్కొక్క కారణం చెప్తాడు. అవన్నీ నాకు అనవసరం. నాకు తెలిసినంత వరకు నువ్వు హంతకుడు. ఎంత కొడతావో కొట్టు. ఎంత కొట్టినా వీడి పేరు మాత్రం చెప్పడు. వీడే కాదు, ఇక్కడున్న వాళ్ళెవ్వరూ చెప్పరు. బల్బీర్ సింగ్ వల్ల అందరి ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ అంతా ఏసీఎఫ్ లీడర్ గురించి టెన్షన్ సార్. అరెస్ట్ చేసిన వాళ్ళ అసలు వాళ్ళ నోట్లో నుంచి చిన్న క్లూ కూడా బయటికి రావట్లేదు సార్. ఓకే సార్. బల్బీర్ సింగ్ గారు ఎక్కడుంటారు? ఆ పైన ఎక్కడ ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఏసీఎఫ్ మనుషులున్నారు. ప్రతి ఊళ్ళోనూ పోలీసులు లేరా? ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ మోర్ దెన్ 83,000 పోలీస్ మ్యాన్. మరి అతను ఒక్కడు, ఒకే ఒక్కడు. షేమానజ్, షేమానజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరో లోపలికి ఎవరా సెక్యూరిటీ? మీరు ఎవరి గురించి టెన్షన్ పడుతున్నారో ఆ వ్యక్తిని నేనే సార్. ఏంటి? ఆ ఏసీఎఫ్ లీడర్ ఠాగూర్ని నేనే. ఇదంతా ఫాల్స్ సార్. ఇమేజ్ పెంచుకునేందుకు పేపర్లో ఫోటోలు వేయించుకునే చీప్ ట్రిక్ సార్ ఇది. నేను క్యాసెట్ లో విన్నాను వాయిస్. ఆ వాయిస్ లోని గాంభీర్యం, ఆ కళ్ళల్లోని తేజస్సు, ఆ కాన్ఫిడెన్స్. ఎస్, యు ఆర్ ద లీడర్. వెల్కమ్ సార్.
అయ్యే పర్లేదు సార్. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చుకోబెట్టి ప్లీజ్. అమ్మయ్యా, ఇప్పుడు మన పరువు నిలబడింది. పెద్ద క్రిమినల్ని మనం అడ్డేశాం. నో, మనం ఇతన్ని పట్టుకోలేదు. తనకు తానుగా లొంగిపోయారు. హీఈస్ నాట్ ఎ క్రిమినల్, హీఈస్ ఎ క్రియేటర్. క్రియేటెడ్ సెన్సేషన్. చెప్పండి ఠాగూర్. సార్, అరెస్ట్ అయిన మా వాళ్ళందరినీ అన్కండిషనల్ గా విడిచిపెట్టండి. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించండి. ఈ ఆపరేషన్ కి సంబంధించినంత వరకు పూర్తి బాధ్యుని నేను. నన్ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయి. నీకు ప్రమోషన్ వచ్చిందా? వచ్చింది సార్, కానీ వద్దన్నా. ఏ? ఓ దేవుణ్ణి పట్టించి తీసుకోవాలనిపించలేదు సార్. సూర్య, నీ డ్యూటీ నువ్వు చేశావు. అందరూ నీలాగే సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఈ ఠాగూర్కి కోర్టు పెట్టలేకే అవసరం ఉండేది కాదు. నువ్వు ఇలాగే నిజాయితీని నమ్ముకో. సార్, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేక ఏసీఎఫ్ ని స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి, ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని లంచగొండిని చంపైన 1,00,000 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగేయొద్దు, పేరాలకు పేరాల ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను గనక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మం ఎక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి. ఠాగూర్ చేసిన దాంట్లో తప్పులు వెతకటం కంటే జరిగిన మంచినే పరిగణనలోకి తీసుకుంటూ అతనికి సెక్షన్ 317, 301, 311 ప్రకారం 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించటమైనది. ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు.